ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఈరోజు మధ్యాహ్నం నేను వంట ఏమేమి చేశానో వీడియోలో చూపిస్తున్నాను. మొదట అయితే నేను అన్నం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది మసాలా కర్రీ, మిక్స్డ్ వెజ్ మసాలా కర్రీ. ఈరోజు ఉల్లి వెల్లుల్లి వాడడం కదా, ఉల్లి వెల్లుల్లి కూడా వాడకుండా మసాలా కర్రీస్ ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఆయిల్లో ఆవాలు వేసుకుని చిటపటలాడించాను. ఆ తర్వాత కూర ముక్కలన్నీ వేసుకున్నాను. నేనైతే సాధారణంగా ఇందులో కాలీఫ్లవర్, టమాటా, నా దగ్గర 2-3 ములంకాడలు ఉన్నాయి. సో చిన్న చిన్నగా ములంకాడలు చేసుకున్నాను. దానిలో ఆలు, మన లాస్ట్లో నేను గ్రీన్ పీస్ వేసుకున్నా, ఎందుకంటే అంతలా ఎక్కువ ఉడకక్కలే కదా, ఇట్టే ఉడికిపోతాయి గ్రీన్ పీస్. పైన మూత మీద నీళ్లు వేసుకొని ఇలా మూత పెట్టుకుంటే విడివిడిగా కూర ముక్కలు ఉంటాయి, సమానంగా మగ్గిపోతాయి. ఇక్కడ వేసిన మసాలా పేస్ట్లో నేను వేసింది టమాటా, అల్లం, లవంగాలు, కలర్ బాగా వస్తుందని 2 ఎండుమిరపకాయలు, అంతే. ఆ మిశ్రమం వేసేసి శుభ్రంగా సిమ్లో ఉడికించామంటే అద్భుతంగా ఉంటుంది. పైన కొత్తిమీర వేసుకొని తీసేయడమే. ఈలోపు నేను ఇక్కడ పెసరపప్పు పెట్టాను అనుకున్నా, ముందు పెట్టలేదు, మళ్ళీ విడిగా కుక్కర్ పెట్టుకున్నాను. పెసరపప్పులో ఉన్న ఈజినెస్ ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. సింపుల్ పోపు, నేతి పోపు వేసుకుంటే అద్భుతంగా కమ్మగా ఉంటుంది. నెయ్యిలోని నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాసింత హింగ్ వేసుకున్నాను, అంతే. నిమ్మరసం పిండుకొని ఉప్పు వేసుకొని తినేయడమే, అంతే.